Hello viewers, good morning everyone. Today we are going to discuss about the previous questions from Telangana culture. మనకు ఒక సబ్జెక్ట్ ఉంది కదండి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ హిస్టరీ మీద. దీంట్లో తెలంగాణ కల్చర్ అనేది కూడా ఒక భాగం. దీంట్లో నుంచి మనకు దాదాపు ఒక 6 to 8 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడండి. కాబట్టి దీనికి చాలా స్కోప్ ఉన్నది. ఇందులో మనం ఈరోజు ప్రీవియస్ పేపర్లలో అడిగినటువంటి క్వశ్చన్లను ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రోద్యమాలు గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ ఇక్కడ: చెన్నమనేని హనుమంతరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆదిరాజు వెంకటేశ్వరరావు. ఆప్షన్ 4 ఇది మాదాల వీరభద్రరావు. ఆన్సర్ వచ్చేసి ఆదిరాజు వెంకటేశ్వరరావు అండి. ఇది 2016లో అడిగిండండి ఎస్ఐ ఎగ్జామ్లో. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ జతపరిచే అడిగిండు క్వశ్చన్లు. మనం ఇక్కడ ఏం చేయాలి, కన్ఫ్యూజ్ కావద్దు. జాబితా 1ని జాబితా 2తో జతపరిచి సరైన సమాధానం కనుగొనమన్నాడు. ఇక్కడ సరైనది మనం మ్యాచ్ చేయాలండి. మనకి ఇక్కడ జాబితా 1లో ఏ గూడ అంజన్న, బి గోరటి వెంకన్న, సి అందశ్రీ, డి జయరాజ్. వీళ్ళని చూస్తేనే అర్థమవుతుందండి మనకు వీళ్ళు తెలంగాణ కళాకారులు, గాయకులు, రచయితలు. ఇక్కడ దానికి ఎదురుగా మనకు సాంగ్స్ ఇచ్చడం జరిగింది. ఫస్ట్ పాట చూడచక్కని తల్లి, 2 వందనాలమ్మ, ఊరు మనదిర, పల్లె కన్నీరు. మనకి తెలుసు పల్లె కన్నీరు అనేది గోరటి వెంకన్న. B4 గూడ అంజన్న, ఊరు మనదిర పాట. అండ్ సి అందశ్రీ ఈ 1 చూడ చక్కని తల్లి అనే పాట రాసిండు. జయరాజు మనకు తెలుసు 1D వచ్చేసి వందనాలమ్మ, మిగిలిన సాంగ్ ఇదే కాబట్టి ఈ మనకు తెలంగాణ కళాకారులు వాళ్ళు పాడినటువంటి సాంగ్స్ మీద కూడా క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్, కింది వారిలో తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు ఎవరు? ఇక్కడ తెలంగాణ మలితరం కథలు అంటే ఇటు తెలంగాణ ఉద్యమం, మలి ఉద్యమం, తొలి ఉద్యమం కాకుండా తర్వాత జరిగినటువంటి ఉద్యమ సందర్భంలో ఈ తెలంగాణ మలితరం కథలు అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. దీనికి సంపాదకంగా ఇక్కడ ఆప్షన్స్ మనకు దేవకి దేవి, శ్యామల, ముదుగంటి సుజాత రెడ్డి. మనకు 4th ఆప్షన్ వచ్చేసి విమల. విమలక్క దీన్ని రాసిందండి. విమల ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు సరైన జతని, ఇక్కడనో సరికాని జతను గుర్తించండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం ఏదైతే రాంగ్ ఉన్నదో అది కరెక్ట్ మ్యాచ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, కలంకవాతు అండ్ HM టీవీ ఛానల్, దశ దిశ. అంటే ఈ యొక్క ఉద్యమ సమయంలో కొన్ని ఛానల్స్ కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాయి. సామల సదాశివ, యాడ, ఏ నాగరాజని జానపద జాతర. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, 4th ఆప్షన్ రైట్. ఇక్కడ సామల సదాశివ అని, యాడ అనేది ఇది రాంగ్ అండి. ఇక్కడ HM టీవీ ఛానల్ అనేది దశ దిశ ప్రోగ్రామ్ చాలా ఫేమస్ అయింది ఆ రోజులలో. ఇక్కడ మళ్ళీ కూడా సేమ్ జతపరిచేటువంటి క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ 1 రేలా నృత్యాల గురించి అండి. ఇక్కడ రేలా నృత్యం. సెకండ్ 1 గుసాడి నృత్యం, సి ముత్యంపేట, డి భీమ్గల్. ఇక్కడ మనం రేలా నృత్యం అనేది మామూలుగా కోయలు ఆడతారు. గుసాడి నృత్యం అనేది ఇక్కడ గోండులు వాళ్ళు చేసేటువంటి ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కువ గుసాడి నృత్యం అనేది ఉంటుందండి. ఇక్కడ గోండులు వీళ్ళు ఈ నృత్యం గుసాడి నృత్యం వేయడం జరుగుతుంది. అండ్ ముత్యంపేట అంటే కొండగట్టు జాతర. ఈ ముత్యంపేట అనే ప్రాంతంలో ఇది ఫేమస్ జాతర. భీమ్గల్ అనేది లింబాద్రి గుట్ట దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ ఈజ్ 3 అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఏ ఈజ్ 3, నెక్స్ట్ బి ఈజ్ 4. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటిది ఇక్కడ? ఏ ఈజ్ 3, బి ఈజ్ 4. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పురుషులను రంజింపజేయడం కోసం స్త్రీలు చేసే ప్రేరణ నృత్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఈజ్ లాస్యం, 2 రమ్యం, 3 భోగం, 4 రసమయం. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతామండి. ఆన్సర్ ఈజ్ లాస్యం. మరియు మరొక క్వశ్చన్ ఇక్కడ,
కింది వానిలో తెలుగులో మొట్టమొదటి యక్షజ్ఞానం. యయాతి చరిత్ర. ఆప్షన్ 2 సుగ్రీవ విజయం. ఆప్షన్ 3 తపతి సంహారనోపాఖ్యానం. ఇది కూడా కాదండి. ఇది 4వ క్రీడాభిరామం. ఇక్కడ ఆన్సర్ 2 సుగ్రీవ విజయం అనేది తెలుగులో మొట్టమొదటి యక్షజ్ఞానం. మరియు ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. మరొక క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు: గరుడాచల భాగవతం, అంకమ్మ భాగవతం, ఎల్లమ్మ భాగవతం, పోచమ్మ భాగవతం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గరుడాచల భాగవతం. మరొక క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామి కాదు? అంటే తెలంగాణ తల్లిని చేసిన దాంట్లో 3 భాగస్వాములు, ఒకరు కాదు 4 ఆప్షన్లలో. ఫస్ట్ ఆప్షన్ బిఎస్ రాములు, సెకండ్ వన్ భూపతి కృష్ణమూర్తి, థర్డ్ వన్ ఆచార్య గంగాధర్, 4 పర్సూనూరి దయాకర్. మనకు తెలుసా అండి, పర్సూనూరి దయాకర్ ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించాడు. బిఎస్ రాములు కూడా సహకరించాడు. అక్కడ ఆచార్య గంగాధర్ కూడా ఆ విగ్రహ రూపకల్పనలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అండి. భూపతి కృష్ణమూర్తి అని ఈయన కాదండి, అదర్ పర్సన్, ఫేమస్ క్యాండిడేట్ ఆయన. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, కుడుములు అనే తెలంగాణ పిండి వంటకంను సాధారణంగా దేంతో చేస్తారు? మనకు మామూలుగా తెలంగాణలో చలికాలంలో ఈ కుడుములు అనే వంట చాలా బాగా చేసుకుంటూ ఉంటారండి. మామూలుగా దీన్ని బియ్యం పిండితో తయారిస్తారు. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ బియ్యం పిండి. మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చినట్టు గోధుమ పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బియ్యం పిండి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ సంస్కృతి కాబట్టి ఇక్కడ సినిమాలు కూడా అడుగుతారండి. మన తెలంగాణ మాండలికం, తెలంగాణకు సంబంధించినటువంటి కబాలి సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ పారంజిత్, ఆప్షన్ 2 కలైపులిదాసు, ఆప్షన్ 3 జాన్ విజయ్, ఆప్షన్ 4 దినేష్ రవి. ఆన్సర్ ఈజ్ పారంజిత్. ఇంకో క్వశ్చన్, వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు? డుర్రీలు, ఆప్షన్ ఏ కంబర్లు, ఆప్షన్ 2, ఆప్షన్ 3 దేకిసాలు, ఆప్షన్ 4 రంజన్లు. డుర్రీలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, సిర్నాపల్లి కొండలు తెలంగాణలోని ఏ ప్రదేశంలో ఉన్నాయి? ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇచ్చిండండి. సిర్నాపల్లి కొండలు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ నిజామాబాద్. ఆప్షన్స్ ఇక్కడ మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ ఇచ్చి రైట్ ఆన్సర్ ఈజ్ ద నిజామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? జోగులాంబ అంటే మనకు తెలుసు కదండి. ఇక్కడ నదులు మనకు తుంగభద్ర, గోదావరి, మజిరప్ప. ప్రముఖమైనటువంటి నదులు తెలంగాణలో గోదావరి, కృష్ణ. తుంగభద్ర, మజుర అనేది ఉపనదులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జోగులాంబ. కాబట్టి ఆన్సర్ కృష్ణా నది ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జోగులాంబ దేవాలయం ఏ నది ఒడ్డున అంటే కృష్ణా నది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన కవి, గీత రచయిత అయిన గూడ అంజయ్య 21/6/2016 నాడు మరణించాడు. కింది వాటిలో ఏ పాటను అతడు రాశాడు? ఇంతకుముందు మనం చూసాం. గూడ అంజన్న నా తెలంగాణ కోటి గాయాల వీణ, ఇది కాదు. బండెనక బండిగట్లు 16 బండి గద్దర్ రచించిండు అనేది. పల్లె కన్నీరు పెడుతుంది అనేది గోరటి వెంకన్న. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనేది గూడ అంజన్న రాశాడు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ వచ్చేసి, గాంధారి కిల్లా దుర్గం అంటే దీన్ని ఈ కింది పేర్కొన్న ఏ జిల్లాలో ఉన్నది? ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. ఆన్సర్ ఈజ్ ఆదిలాబాద్. మండంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు ఎవరు? ఆప్షన్ 1 ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, ఆప్షన్ 3 వెంకటేశ్వర స్వామి, ఆప్షన్ 4 మల్లన్న స్వామి. ఇక్కడ మన్నెంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో పివి నరసింహారావు రచించిన పుస్తకం ఏది? మా భూమి, ప్రజల మనిషి, మై లైఫ్, ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది ఇన్సైడర్ అనే పుస్తకాన్ని పివి నరసింహారావు గారు రచించారు. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి,
కింది వాటిలో దేనిని తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్ ఏ బొచ్చ, ఆప్షన్ 2 జల్లలు, ఆప్షన్ 3 ముర్రెల్, ఆప్షన్ 4 రోహు. తెలంగాణ రాష్ట్ర చేప అంటే ముర్రెల్. తెలంగాణ 9వ శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్లో వెలువడిన శాసనం. ఆప్షన్ ఏ కొరివి శాసనం, ఆప్షన్ 2 హనుమకొండ శాసనం, ఆప్షన్ 3 పిల్లలమర్రి శాసనం, ఆప్షన్ 4 గూడూరు శాసనం. ఇక్కడ తెలంగాణ మాండలిక భాష వరంగల్ కాబట్టి ఇది కొరివి శాసనం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరో చేతిలో ఏమున్నది? గులాబీ పువ్వు, మొక్కజొన్న కంకి, పాలపిట్ట, బోనం. ఇది మనకు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ప్రముఖమైన తెలంగాణ తల్లి విగ్రహాలు అన్ని గ్రామాల్లో వెలిసినాయి. ఇక్కడ మనకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కనుక గమనిస్తే బతుకమ్మను ఒక చేతిలో పట్టుకుంటే ఇంకో చేతిలో మొక్కజొన్న కంకి అనే ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఈజ్ తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మ పట్టుకుంటే మరో చేతిలో మొక్కజొన్న కంకి. ఆన్సర్ ఈజ్ 2. నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ కల్నల్ మెకంజీ, ఆప్షన్ 2 అలెగ్జాండర్ రే, ఆప్షన్ 3 కన్నింగ్హామ్, ఆప్షన్ 4 ఏఆర్ సరస్వతి. నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నది ఏఆర్ సరస్వతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం నిర్మించారు. చాలా ప్రముఖమైనటువంటి దేవాలయం ఇది సికింద్రాబాద్లో. ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు కూడా చాలా గొప్పగా నిర్వహిస్తారు అక్కడ. ఆప్షన్ ఏ సూరిటి అప్పయ్య, ఆప్షన్ 2 రాజా బహదూర్ వెంకటరామరెడ్డి, ఆప్షన్ 3 కృష్ణస్వామి ముదిలియార్ అండ్ ఆప్షన్ 4 పద్మారావు ముదిలియార్. ఇక్కడ మనకు ఉజ్జయిని మహంకాళ దేవాలయాన్ని ఫస్ట్ నిర్మించిన వారు సూరిటి అప్పయ్య. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నల్గొండ జిల్లాలో క్రీస్తు 1960లో పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తున్న ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఇది. 1960లో నల్గొండ జిల్లాలో. ఆప్షన్ 1 పనిగిరి, 2 నేలకొండపల్లి, 3 తిరుమలగిరి, 4 కొలనుపాక. ఆన్సర్ ఈజ్ పనిగిరి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 గంటే భాగవతం, ఆప్షన్ 2 వీధి భాగవతం, ఆప్షన్ 3 చందు భాగవతం, ఆప్షన్ 4 తోలు బొమ్మలాట. ఇక్కడ వీధి భాగవతం అంటారండి. ప్రముఖంగా తెలంగాణలో యక్షగానాన్ని పాత రోజులలో అయితే యక్షగానం ప్రతి గ్రామంలో కూడా యక్షగానం చెప్పేవారండి. దీన్ని వీధి భాగవతం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి ఆర్కిటెక్ట్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రెండవసారి సచివాలయాన్ని నిర్మించదలిచిందండి. దానికి ఆర్కిటెక్ట్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ పిలు మోడీ, సెకండ్ ఆప్షన్ ఈజ్ హఫీజ్ కాంట్రాక్టర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ సతీష్ గుజ్రాల్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ప్రవీణ్ మెవతా. ఆన్సర్ ఈజ్ హఫీజ్ కాంట్రాక్టర్. ఈ కింది వాటిలో కవితా సంకలనం కానిది ఏది? కవితా సంకలనం కానిదండి. ఇక్కడ ఆన్సర్ మనం క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ తంగేడు పూలు, సెకండ్ ఆన్సర్ ఈజ్ మత్తడి, థర్డ్ వన్ ఈజ్ మోదుగు పూలు, ఫోర్త్ వన్ ఈజ్ పుక్కిలి. ఆన్సర్ ఈజ్ మోదుగు పూలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వీరముష్టిలు ఏ కులం వారి ఆశ్రిత కులం? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కోమట్లు వైశ్యులు, సెకండ్ వన్ ఈజ్ వెలమ, థర్డ్ వన్ ఈజ్ రెడ్డిలు, ఫోర్త్ వన్ ఈజ్ మున్నూర్క. ఇక్కడ మనకు ఆన్సర్ మామూలుగా వీళ్ళు ఒక్కొక్క కులానికి ఒక ఆశ్రిత కులం ఉంటుంది తెలంగాణలో. దీంట్లో కోమట్లు వైశ్యులకు వీళ్ళు ఆశ్రితులండి. ఆశ్రిత కులం వారు వీరముష్టి. అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు సహాయం చేస్తే వాళ్ళు బ్రతుకుతారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈ క్రింది దేవుళ్ళలో ఎవరు వీసా దేవుడుగా పిలువబడుతున్నాడు? సేవాలాల్ ఫస్ట్ వన్, చిలుకూరు బాలాజీ సెకండ్ వన్, ఆప్షన్ 3 ఈజ్ పద్మనాభ స్వామి, ఆప్షన్ 4 ఈజ్ రామలింగేశ్వర స్వామి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వీసా దేవుడు చిలుకూరు బాలాజీ. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్
కంచర్ల గోపన్న జన్మస్థలం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు అడిగింది ఇది. ఆప్షన్ 1 ఈజ్ పాల్వంచ, ఆప్షన్ 2 ఈజ్ ఖమ్మం, ఆప్షన్ 3 ఈజ్ నీలకొండపల్లి, ఆప్షన్ 4 భద్రాచలం. నీలకొండపల్లి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫలక్నామా ప్యాలెస్ నిర్మించింది ఎవరు? నవాబ్. ఆప్షన్ 1 ఈజ్ నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా, ఆప్షన్ 2 ఈజ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ 3 ఈజ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆప్షన్ 4 ఈజ్ నవాబ్ అలియావార్జన్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మడిల్ పురాణం ఈ క్రింది కులాలలో ఎవరికి సంబంధించింది? ఫస్ట్ వన్ ఆప్షన్ 1 మేరా, ఆప్షన్ 2 మంగలి, ఆప్షన్ 3 చాకలి, ఆప్షన్ 4 మేదరి. మడేల్ పురాణం అనేది మేదర జాతికి చెందింది. దాంట్లో ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ నవమి సందర్భంగా ప్రముఖంగా ప్రదర్శించబడే జానపద కళారూపం ఇది? గంటె భజన, చెక్క భజన, చిరుతల భజన, కోలాటం. మామూలుగా ఈ శ్రీరాముని తెలుసుకుంటూ చిరుతల భజన చేస్తారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంభూ ఆలయం ఎక్కడ కలదు? హన్మకొండ, ఆప్షన్ 1, ఆప్షన్ 2 పాలంపేట, ఆప్షన్ 3 పిల్లలమర్రి, ఆప్షన్ 4 వరంగల్. స్వయంభూ ఆలయం వరంగల్లో కదండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పొక్కిలి అనే కవిత సంకలన సంపాదకుడు ఎవరు? ఆప్షన్ 1 జూలూరి గౌరీశంకర్, ఆప్షన్ 2 కాల్వ మల్లయ్య, ఆప్షన్ 3 నందిని సిద్ధారెడ్డి, ఆప్షన్ 4 దేశపతి శ్రీనివాస్. ప్రముఖ రచయితలు అండి వీళ్ళందరూ కూడా, తెలంగాణ రచయితలు. వీరికి సంబంధించిన రచనల మీద కూడా క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి మిగతా ఆప్షన్లు నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, కాల్వ మల్లయ్య రచించిన రచనలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పొక్కిలి కవిత సంకలన సంపాదకుడు ఇక్కడ జూలూరి గౌరీశంకర్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నాకాలి చిత్రలేఖన కళారూపం ఎన్ని ఆచరణలో కలదు? ఎన్ని ఆచరణలో ఎక్కడ కలదు ఇది? నాకాలి చిత్రలేఖన కళారూపం ఎక్కడ అండి? ఆన్సర్ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉన్నది. ఎక్కడ కలదు అంటే ఫస్ట్ ఆప్షన్ నిర్మల్ ఆదిలాబాద్, సెకండ్ చేర్యాల వరంగల్ జిల్లా, థర్డ్ నారాయణపేట మహబూబ్నగర్ జిల్లా, 4 బొంతపల్లి మెదక్ జిల్లా. ఆప్షన్ ఈజ్ చేర్యాల వరంగల్ జిల్లా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇది తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదికి ఉపనది కాదు. ఇక్కడ తెలంగాణలో పారేటువంటి నదులు, ఉపనదులు ప్రముఖమైన టాపిక్ ఇది. వీటిని గురించి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో. కాబట్టి మన ఎగ్జామ్ పోయే ముందు ఇవి ఉపనదులు, కృష్ణానది, గోదావరి నది చదువుకొని వెళ్ళానండి. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ మానేర్, ఆప్షన్ 2 మంజీరా, ఆప్షన్ 3 హాలియా, ఆప్షన్ 4 ఇంద్రావతి. గోదావరి నదికి ఉపనది కాదంటే ఇప్పుడు మానేరు ఉపనది, మంజీరా ఉపనది, ఇంద్రావతి ఉపనది. కానీ ఏంటంటే హాలియా, ఇది కృష్ణానదికి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో దాశరథి రంగాచార్య రచించిన గ్రంథం ఏది? దాశరథి రంగాచార్యులు ఈయన రచించిన గ్రంథాలు, ఈయనకు వచ్చినటువంటి అవార్డుల మీద కూడా చాలా క్వశ్చన్లు అడిగిందండి ఎగ్జామ్లో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ 1 ఈజ్ మోదుగుపూలు, కావ్యలహరి, వెయ్యి పడుగలు, రంగనాథ రామాయణం. ఆన్సర్ ఈజ్ మోదుగుపూలు, దాశరథి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ తెలంగాణలోని ఈ ప్రాంతాలు వాటి ప్రాముఖ్యతను జతపరచు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ మళ్ళీ కూడా అంటే ఈ మధ్య కాలంలో అడిగేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్లో ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. సరైన జవాబుని మనం కింది కోడ్స్ ద్వారా ఎన్నుకోవాలండి. కోడ్స్ అనే ఆప్షన్స్ మనకి ఇలా ఇస్తారండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి జాబితా 1లో ఫస్ట్ 1 గద్వాల, సెకండ్ నిర్మల్, థర్డ్ పెంబర్తి, ఫోర్త్ ఉగాన్. దీనికి మనకు ఇత్తడి వస్తు కళలు, బీజ్ డోక్రా లోహ కళలు, సి చేనేత, డి చిత్రకళ. కాబట్టి ఇక్కడ గద్వాల అనేది చేనేతకు ఫేమస్, నిర్మల్ అనేది మనకు బొమ్మలకు ఫేమస్ చిత్రకళ, పెంబర్తి అనేది ఇత్తడి వస్తు కళలకు ఫేమస్, ఉగాన్ అనేది డోక్రా లోహ కళ. కాబట్టి 1C 2D 1C 2D ఉన్నది ఎక్కడ అంటే ఆప్షన్ 2 1C 2D 3A 4B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం ఇక్కడ ఉన్నది. ఆప్షన్ 1 నందికొండ, ఆప్షన్ 2 ఎలగందుల, ఆప్షన్ 3 కురణ్పాక, ఆప్షన్ 4 ఆలంపూర్. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం కురణ్పాకలో ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్
వీరు సాంప్రదాయ ఇంద్రజాలికులు కమ్యూనిటీ. వీరు సాంప్రదాయ ఇంద్రజాలికులు అంటే మామూలుగా తెలంగాణ పల్లెల్లో ఈ మన మాయలు చేస్తూ ఉంటారండి. ఉన్నది లేనట్టు చూపిస్తారు వీళ్ళనే సాధనా సూరులు కాబట్టి రైట్ ఆన్సర్ ఈ సాధనా సూరులు. సెకండ్ ఆప్షన్ ఈజ్ మందయచ్చ. సి సింధువులు. 4 రామజోగీలు. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు? ఫస్ట్ వన్ పేరణి శివతాండం, భామకలాపం, నందికోలు, పోతరాజు. ఇక్కడ డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ పేరణి శివతాండం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈ క్రింది ప్రసిద్ధి తెలంగాణ జాతరలు అవి జరుగు జిల్లాలతో జతపరచు. సేమ్ మళ్ళీ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ జాతరలు మరి అవి జరిగేటువంటి జిల్లాల పేర్లు ఇక్కడ ఇచ్చినాయి. ఫస్ట్ జాతర కురుమూర్తి జాతర, సెకండ్ నాగోబ జాతర, సింగరాయకొండ జాతర, 4 ఏడుపాయల జాతర. ఏడుపాయల జాతర మెదక్ మనకు తెలిసింది. కురుమూర్తి జాతర మహబూబ్నగర్, నాగోబ జాతర ఆదిలాబాద్, గోల్కొండలో జరుపుకుంటారు అండి, చాలా ఫేమస్. సింగరాయకొండ జాతర కరీంనగర్. కాబట్టి ఇక్కడ మనకు నాగోబ 2A4C 2A4C. కాబట్టి ఫస్ట్ వన్ 1B 2A 3B 4C. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ కూడా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగిందండి. ఈ క్రింది కళాకారులను వారి కళారూపాలతో జతపరచు. కళాకారులు వచ్చేసి మన తెలంగాణ కళాకారులు వాళ్ళు నిర్మించినటువంటి కళారూపాన్ని ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ చుక్క సత్తయ్య, ఎక్క యాదగిరిరావు, 3 కాపు రాజయ్య, 4 ఎల్లమ్మ చిత్రలేఖనం. చుక్క సత్తయ్య ఒగ్గు కథ ఫేమస్, ఈయనకు మనకు పద్మశ్రీ కూడా రావడం జరిగింది. ఎక్క యాదగిరిరావు శిల్పకళ. ఇక్కడ మనకు ఎల్లమ్మ చిత్రలేఖనం, చుక్క సత్తయ్య 1C4A చూద్దాం మనం. 1C4A అంటే 2D ఎక్క యాదగిరిరావు శిల్పకళ, 3B కాపు రాజయ్య చిందు భాగవతం. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. మనం జాగ్రత్తగా చూడండి ఇది. ఓకే, 1C 2D 3B 4A. చుక్క సత్తయ్య ఒగ్గు కథ, ఎల్లమ్మ చిత్రలేఖనం, ఎక్క యాదగిరిరావు 2 అనేది D ఆప్షన్ శిల్పకళ, అండ్ కాపు రాజయ్య 3 is the చిందు భాగవతం. ఆన్సర్ 1 is the right answer. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగిందండి. ఇక్కడ జాబితా 1 జాబితా 2 మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్, డిమాండ్ ఏ భస్మాసుర విష్ అంటే కొన్ని రచనలు వాటికి సంబంధించినటువంటి అడిగిందండి. నలమూతు చక్రవర్తి అని ఆప్షన్ ఎదురునిచ్చిండు. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ. మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్ డిమాండ్ ఇస్ డిమాండ్ ఏ భస్మాసుర విష్. నలమూతు చక్రవర్తి. బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ దానికి ఎదురుగా గౌతమ్ పింగళి. సి ది ఫాల్ అండ్ రైస్ ఆఫ్ తెలంగాణ వేణుగోపాల్. దానికి ఎదురుగా తెలంగాణ యునైటెడ్. ఆంధ్ర ఇల్యూజన్స్ కింగ్ షుక్నాగ్. అంటే ఇవన్నీ కూడా మ్యాచ్ చేయాలి మనం. బ్యాటిల్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ అనేది కింగ్ షుక్నాగ్, తెలంగాణ యునైటెడ్ ఆంధ్ర ఇల్యూజన్స్ వేణుగోపాల్, ది ఫాల్ అండ్ రైస్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగళి, అండ్ మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్ నలమూతు చక్రవర్తి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈస్ A1 అండ్ B4 బాటిల్ ఆఫ్ గ్రౌండ్ కింగ్ షుక్నాగ్. A1 B4 is the third option ఉంది కాబట్టి C2 D3. ది ఫాల్ అండ్ రైస్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగళి, అండ్ తెలంగాణ యునైటెడ్ ఆంధ్ర వేణుగోపాల్. వీళ్ళు రచించారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆన్సర్ ఈస్ A1 B4 C2 D3. నెక్స్ట్ 46 క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ మనకు ప్రముఖ తెలంగాణ రచయితలను జాబితా 1లో ఇచ్చిండు. వాళ్ళు రచించిన పాటలని జాబితా 2. పాటల గురించి ఇది 2వ క్వశ్చన్ అండి, తెలంగాణ సంస్కృతి గురించి. గోరటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, గూడ అంజన్న, గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావు అంటేనే గద్దర్కు మరో పేరు ఇది. మనకు తెలుసు గోరటి వెంకన్న పల్లె కన్నూరు పెడుతుంది, నందిని సిద్ధారెడ్డి నాగవేడి సాలన్న, గూడ అంజన్న అయ్యోనివా అవ్వనివా, గుమ్మడి విఠలరావు అమ్మ తెలంగాణమ్మ. కాబట్టి ఆన్సర్ ఈజ్ A4 గోరటి వెంకన్న. A3
B4 A3 B4 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. C1 గూఢాంజన అయోనివాన్. D2 ఉమ్మడి విటల్లో మా తెలంగాణ అనే సాంగ్ రచించారు. ఈ కవులు వారు రచించినటువంటి ప్రముఖ కవులు ప్రముఖ పాటల గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. దీన్ని చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ పోయేటప్పుడు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. జాబితా 1 జాబితా 2. ఇక్కడ మనకు కొన్ని కళలు వాటి గురించి. దింసా అనేది గోండ్లు, అద్రక్చే పంజే అనేది పప్పన్ ఖాన్, పేరని డ్యాన్స్ వేదాంతం అనే నృత్యం ఫాస్ట్గా చేస్తారు దీన్ని. పిటల్లో అంటే బుడిగ జంగళ్ళు, పిటల్లో వేషాలు వేస్తారు కాబట్టి వాళ్ళు బుడిగ జంగళ్ళు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ దింసా గోండ్లు A2, అద్రక్ పంజే బప్పన్ ఖాన్ B1, పేరన్ డ్యాన్స్ వేగవంతుల నృత్యం C3, పిటల్ ద్వారా బుడిగ జంగల్. కాబట్టి ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉందండి. ఇక్కడ జాబితా 1లో ఆలయాలు ఇచ్చిండు, జాబితా 2లో అవి ఉన్న ప్రాంతాలకు వచ్చాయి. ఫస్ట్ వన్ రామలింగేశ్వర ఆలయం, సెకండ్ వన్ ఎరకేశ్వర ఆలయం, థర్డ్ వన్ సీతారామస్వామి ఆలయం, డి వేణుగోపాల స్వామి ఆలయం. ఈ రామలింగేశ్వర ఆలయం వచ్చేసి పిల్లల మరిలో ఉంటుందండి. ఎరకేశ్వర ఆలయం వచ్చేసి నందికందిలో ఉంటుంది. సీతారామ ఆలయం డిచ్పల్లిలో, వేణుగోపాల స్వామి ఆలయం కొండపర్తిలో. కాబట్టి ఆన్సర్ A3B4 A3B4 C1 D2. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. D2 అంటే కొండపర్తి వేణుగోపాల స్వామి. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే విధంగా మళ్ళీ ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిందండి. ఇక్కడ జాతరలో ఉండే దేవతలు అండి, ఆ జాతరలో ఏ దేవతల్ని ప్రజలు ఎక్కువ కొలుస్తారు అనే దాన్ని ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ వన్ మన్నెంకొండ జాతర, ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇది నల్గొండ కరీంనగర్ డిస్టిక్లో బాగా ఆంజనేయ స్వామిని కొలుస్తారండి. దూరాజపల్లి జాతర, ఇది లింగమంతుల స్వామి. సిద్ధలగూడ జాతర సిద్ధేశ్వర స్వామి. సింగరాయ జాతర లక్ష్మీనరసింహ స్వామి. కాబట్టి ఇక్కడ మన్నెంకొండ జాతర ఆంజనేయ స్వామి A3, దూరాజపల్లి జాతర B4, సిద్ధగుట్టల జాతర సిద్ధేశ్వర C2 అండ్ సింగరాయ జాతర లక్ష్మీనరసింహ స్వామి D1. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మరియు ఇక్కడ ఇస్లామిక్ మతం గురించి కొన్ని క్వశ్చన్లు అడిగిండు. ఇస్లామిక్లో జరుపుకునే ముస్లిం జరుపుకునే కొన్ని పండుగలు ప్రముఖంగా తెలంగాణలో ఫేమస్ అయిన వాటి గురించి అడిగిండండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్లామిక్ క్యాలెండర్. మామూలుగా ఈ రంజాన్ అనేది రంజాన్ మాసం అంటారు కాబట్టి ఇక్కడ క్యాలెండర్. మొహరం అనేది షియాలు జరుపుకుంటారండి. ఇస్లామిక్ క్యాలెండర్ 12లోని 10వ రోజుని జక్రీగా జరుపుకుంటారు. మిలాదుల్ నబీ అంటే ముస్లింలు ఒక ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజు మిలాదుల్ నబీ జరుపుకుంటారు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ A3 రంజాన్ పండుగది, B4 మొహరం షియాలు, C2 ఇస్లామిక్ క్యాలెండర్ 12 బక్రీద్, D1 మిలాదుల్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త D1. కానీ ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలాసార్లు అడిగినాడు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కింది వాణిలో ఏది సరైన జత కాదు? సరైన జత కాదు, కరెక్ట్ లేనిది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయకు, ఈయన వరంగల్ జిల్లా వాసుడు, ధర్మపేట గ్రామవాసుడు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. గౌడ హక్కుల జన పోరాట సమితి గౌడ, ఎలికట్ట విజయ్ కుమార్, ఈయన కూడా కరెక్ట్. ఇది వడ్డెర హక్కుల పోరాట సమితి దుబ్బుగట్ల నరసింహారావు కాదండి. చాకలి హక్కుల పోరాట సమితి పూసవెల్లి సైదులు. ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ C ఇస్ ద, ఇది తప్పు వేయకూడదండి. కాబట్టి కింది వాటిని జతపరచము. జాబితా 1 ప్రాంతాలు ఇచ్చిండు, అక్కడ ప్రముఖమైనటువంటి వస్తువుల గురించి ఇచ్చినాడు. ఇక్కడ మెట్పల్లి ఖాదీకి ప్రసిద్ధి చెందింది. పెంబర్తి ఇత్తడి సామానుకు ప్రసిద్ధి చెందిందండి. గద్వాలు చేనేత చీరలు వేస్తారు. హైదరాబాద్ గాజులు. కాబట్టి ఆన్సర్ A2B1 ఇత్తడి సామాన్ పెంబర్తి, గద్వాలు చేనేతలు C4, హైదరాబాద్ గాజులు. కాబట్టి ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరికాని జతను. సేమ్ జాతరలు వాటి ప్రాంతం. కొమరెల్లి జాతర వరంగల్ కరెక్ట్ అండి. ఇది బెజ్జంకి జాతర కరీంనగర్ కరెక్ట్. మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్ కరెక్టే. మహబూబ్ నగర్ కరెక్ట్. పెద్ద గుళ్ళగట్టు జాతర ఆదిలాబాద్ కరెక్ట్ కాదు. ఇది ఆదిలాబాద్ అనేది తప్పు. ఆన్సర్ D ఇస్ ద రైట్ ఆన్సర్. జైవోలో తెలంగాణ మనకు తెలిసి శంకరన్న.
ఆన్సర్ 1 is వంశీ పైడపల్లి, ఆర్ నారాయణమూర్తి, అల్లాని శ్రీధర్, ఎన్ శంకరన్. ఆన్సర్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతను గుర్తించండి. సి నారాయణ రెడ్డి మానవాళి, సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర, బోయ జంగయ్య ఉర్సు, అల్లం రాజా గోండుల చరిత్ర. వీళ్ళు రచించినటువంటి చరిత్ర రచనల గురించి వారు రచయిత గురించి ఇచ్చిండు ఇక్కడ. ఈ నారాయణ రెడ్డి, సామల సదాశివ, జోయ జంగయ్య, అల్లం రాజా అనే తెలంగాణలో ప్రముఖ రచయితలు. వీరు రచించినటువంటి రచనలు. ఇందులో సరైన జత అన్నాడు కాబట్టి సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర రాసిండండి. కాబట్టి ఆన్సర్ 2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వారిలో జ్ఞాన్పీఠ అవార్డు పొందిన కవి కానీ రచయిత ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 పివి నరసింహారావు, ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 4 మహాశ్వేత దేవు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన్పీఠ అవార్డు మొట్టమొదటిసారి పొందింది ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడ మోదుగు పూలు చాలా ప్రముఖమైన రచయిత. తెలంగాణలో రచన అనే నవలను రచించిన రచయిత ఎవరు? ఈ ఫేమస్ అండి, ప్రముఖమైనటువంటి నవల మోదుగు పూలు. మనకు తెలుసు దాశరథి రంగాచార్యులే రచించారు కాబట్టి ఆన్సర్ 1 is the right answer. ఇక్కడ ఆప్షన్లు దాశరథి కృష్ణమాచార్య, వరవరరావు, వట్టికోట అల్వారస్వామి ఇచ్చిండు. వీళ్ళ గురించి కూడా వీరు రాసిన రచనలు కూడా చదువుకొని వెళ్ళాను. హైదరాబాద్లో నెక్స్ట్ క్వశ్చన్, పురాణపుర అందాన్ని ప్యారిస్లోని ఫోంటోన్ న్యూక్తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు. హైదరాబాద్లోని పురాణపుర అందాన్ని ప్యారిస్లోని ఫోంటోన్ న్యూక్తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు. ఆప్షన్ 1 బెర్నియార్, ఆప్షన్ 2 టావెర్నియర్, ఆప్షన్ 3 థీవ్నాడ్, ఆప్షన్ 4 కోల్బర్ట్. ఆప్షన్ 2 is the right answer, టావెర్నియర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రబలంగా కనిపించే గిరిజన తెగ ఇది. ఆప్షన్ 1 కోయలు, గోండులు, ఎరుకలు, లంబాడలు. గిరిజన తెగ అంటే ఎస్టీలు కాబట్టి లంబాడలు వస్తాయండి. మిద్దెరాములు కింది వాటిలో ఏ కళకు సంబంధించిన వాడు? ఒగ్గు కథ, తప్పెట గుళ్ళు, యక్షగానం, చిందుబాతు. ఒగ్గు కథకు సంబంధించిన వాడు. ఆన్సర్ 1 is the right answer. హైదరాబాద్లో ఉన్న లాడ్ బజార్ కింది వాటిలో దేనికి ప్రసిద్ధి? హైదరాబాద్ అంటేనే గాజులండి. హైదరాబాదీ హలీం, హైదరాబాదీ పాన్, యానాని మందులు, గాజులు. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, మా భూమి చిత్రానికి స్క్రీన్ ప్లే రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఎస్ఎం ప్రాణరావు, ఆప్షన్ 2 గౌతమ్ ఘోష్, ఆప్షన్ 3 చంద్ర, ఆప్షన్ 4 బి నరసింహారావు. మా భూమి అంటే ఇది తెలంగాణ తొలి చిత్రం. దీనికి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ నరసింహారావు గారు అండి. ఆప్షన్ 4 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, దారుల్ షిఫా అంటే ఏమిటి? ఒక వైద్యశాల, ఆప్షన్ 2 ఒక విద్యాలయం, ఒక మసీదు, ఒక రాజు సౌధం. దారుల్ షిఫా అంటే ఒక వైద్యశాల అండి. ఆప్షన్ 1 is the right answer. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఎందుకు ప్రసిద్ధి? ఇవన్నీ కూడా కళలకు ప్రసిద్ధి అండి. లోహపరీకల కళాకృతులు, నకాశీ కళాకృతుల ప్రదర్శన, చీరలు, హస్తకళలు, చిత్రలేఖనం. కాబట్టి ఇక్కడ కళలు కాబట్టి నకాశీ కళాకృతుల ప్రదర్శనకు నిర్మల్ ప్రసిద్ధి. ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మధ్య పరమపదించిన ఆర్కే లక్ష్మణ్ ఒక జర్నలిస్ట్, మెడికల్ డాక్టర్, కార్టూనిస్ట్, రచయిత. అంటే ఇది కరెంట్ అఫైర్ నుంచి ఇచ్చిన బాబు అండి. ఆ టైంలో చనిపోయిన ఎగ్జామ్ టైంలో కార్టూనిస్ట్ ఈయన ఆర్కే లక్ష్మణ్. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ పొందిన హైదరాబాదీ నటి. తెలంగాణ శకుంతల, ఆప్షన్ 2 టాబు, ఆప్షన్ 3 అదితిరావు హైదరి, ఆప్షన్ 4 దియా మిర్జా. ఆప్షన్ 2 is the right answer అండి, టాబు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం 1905లో ఎక్కడ ప్రారంభమైంది? ఏ గ్రంథాలయం అండి? ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం. వరంగల్, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్. కాబట్టి ఇక్కడ 1905లో సికింద్రాబాద్లో ప్రారంభమైందండి ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింద పేర్కొనబడిన ఏ నాట్య రూపాన్ని యోధుల యొక్క నాట్యంగా కూడా పిలుస్తూ సాధారణంగా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు? కూచిపూడి, భరతనాట్యం, పేరణి తాండవం, లావణి. ఇందులో పేరణి తాండవం ఈ ప్రముఖంగా పురుషులు వేసేటువంటిదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతాల్లో ఉండే చాలామంది హస్తకళాకారులకు ఏమని పిలుస్తారు? ఇక్కత్, త్రిలింగ, పర్వత, నక్కాష్ అని పిలుస్తారండి. ఆప్షన్ 4 is the right answer. ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో హస్తకళాకారులు వీళ్ళు.
నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయం కలిగి ఉన్న ప్రాంతం. ఆన్సర్స్: వర్గల్ మెదక్ జిల్లా, ఆప్షన్ 1. ఆప్షన్ 2 కీసర రంగారెడ్డి జిల్లా, ఆప్షన్ 3 ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా, ఆప్షన్ 4 వేములవాడ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయం ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానలో గోదావరి నది తీరాన లేని ప్రాంతం. బాసర, కాళేశ్వరం, భద్రాచలం, ఆలంపూర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బాసర, కాళేశ్వరం, భద్రాచలం అనేది గోదావరి నది ఒడ్డున ఉంటాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి తన తొలి సినిమా పాటను ఏ సినిమాకు రాశాడు? గులే బకావలి కథ, ఏకవీర, జగదేక వీరుడు, శ్రీకృష్ణ సత్యాన్ని. శ్రీనారాయణ రెడ్డి ప్రముఖ సినిమా పాట రచయిత కూడా తెలంగాణలో. జగదేక వీరుడి సినిమాకు రాశాడు ఫస్ట్ సినిమా. గోల్కొండ కోటలోని ఎత్తైన ప్రదేశాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? నయాకిల, తోపేఖానా, శిలాఖానా, బాలయిసార్. బాలయిసార్ అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కీసరగుట్ట దేవాలయం ఏ దేవుని ప్రసిద్ధి? మల్లికార్జున స్వామి, ఉమామహేశ్వర స్వామి, చంద్రమహేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కీసరగుట్ట దేవాలయంలో రామలింగేశ్వర స్వామిని కొలుస్తారు. 75. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి పురాణ ఆనకట్ట ఏది? లోయర్ మానేరు డ్యామ్, జూరాల డ్యామ్, సింగూరు డ్యామ్, నిజాం సాగర్ డ్యామ్. అతి పురాతన ఆనకట్ట అంటే నిజాం సాగర్ డ్యామ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా గుసాడి నాట్యం ప్రాచుర్యంలో ఉంది? ఆప్షన్ 1 నిజామాబాద్, ఆప్షన్ 2 ఖమ్మం, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 ఆదిలాబాద్. గుసాడి నాట్యం ఆదిలాబాద్లో గోండ్లు వేస్తారండి. ఇది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గుసాడి నాట్యం ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, కుమరవెల్లి వీరభద్ర స్వామికి ప్రాచుర్యంలో ఉన్న మరో పేరు? కుమరవెల్లి మల్లన్న అంటారు తెలంగాణలో. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 100 స్తంభాల గుడి, వరంగల్ 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 బోధన్, ఆప్షన్ 2 హన్మకొండ, ఆప్షన్ 3 మేదక్, ఆప్షన్ 4 కరీంనగర్. బోధన్ అండి. 1000 స్తంభాల గుడి అనేది కూడా ఉంటుంది, హన్మకొండలో ఉంటుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. దండోరా ఉద్యమం ప్రధాన లక్ష్యం? షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ, షెడ్యూల్ తెగల వర్గీకరణ, అత్యంత వెనుకబడిన వర్గాల వర్గీకరణ, కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్. దండోరా అంటేనే షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ గురించి ప్రముఖంగా పోరాడుతూ ఉన్నారు ఎస్సీ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హైదరాబాద్లోని గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, హైదరాబాద్లోని గన్ పార్క్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారండి? తెలంగాణ సాయుధ పోరాటంలో అసలువాల్సిన రైతుల జ్ఞాపకార్థం, 1969 తెలంగాణ ఉద్యమంలో అసలువాల్సిన విద్యార్థుల జ్ఞాపకార్థం, 1957 తిరుగుబాటులో అసలువాల్సిన సిపాయిల జ్ఞాపకార్థం, క్విట్ ఇండియా ఉద్యమంలో అసలువాల్సిన జాతీయవాదుల జ్ఞాపకార్థం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మన గన్ పార్క్ అంటే విద్యార్థులే. 1969 తెలంగాణ ఉద్యమంలో అసలువాల్సిన విద్యార్థుల జ్ఞాపకార్థంగా గన్ పార్క్ నిర్మించారండి. గన్ పార్క్ అనేది ప్రముఖమైనటువంటి ప్లేస్ హైదరాబాద్లో, చాలా ప్రముఖమైనటువంటి నిర్మాణం. నెక్స్ట్, ఒగ్గు కథ ప్రసిద్ధి కళాకారుడు ఎవరు? చుక్క సత్య మనకు తెలిసి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ఏ జిల్లాలో వెండి తీగల పరిశ్రమ సిల్వర్ ఫిలిగ్రీమ్గా పేరొంది? తెలంగాణలో ఏ జిల్లా వెండి తీగల పరిశ్రమకు పేరొందింది? నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. 82 ఆన్సర్ ఈస్, ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 82-4 అండి. కరీంనగర్. తెలంగాణ ఏ జిల్లా వెండి తీగల పరిశ్రమ ఫేమస్ అంటే కరీంనగర్. నటరాజు రమ్యకృష్ణ ఏ నృత్య రూపంలో కోవిదుడు? పేరని శివతాండవం, ఆప్షన్ 2 ఒగ్గు కథ, ఆప్షన్ 3 కూచిపూడి, ఆప్షన్ 4 కథాకళి. నటరాజు రామకృష్ణ పేరని శివతాండవంలో కోవిదుడు అంటే నిష్ణాతుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, పిల్లల మర్రి ఏ జిల్లాలో ఉంది? పిల్లల మర్రి ఏ జిల్లాలో ఉంది? మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్.
ఆన్సర్ ఈజ్ మహబూబ్నగర్. ప్రాచీన బుద్ధ స్తూపం ఈ క్రింది ఏ గ్రామంలో ఉంది? ఆప్షన్ 1 ఈజ్ వెదురుగుట్ట, ఆప్షన్ 2 ధూళికట్ట, ఆప్షన్ 3 కొలనుపాక, 4 బోధన్. ఆన్సర్ ఈజ్ ప్రాచీన బుద్ధ స్తూపం ధూళికట్టలో ఉంది. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే సహజ రంగులను తయారు చేసే ఉపయోగించే మోదుగు పువ్వు అండి. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఈ పువ్వులు కూడా ఫేమస్. గునుగు పువ్వు, బతుకమ్మ తయారీలో తంగేడు పువ్వు, బంతి పువ్వు యూజ్ చేస్తామండి. ఇవి కూడా చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. జమిదిక అను పదానికి తెలంగాణలో గల అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సంగీత పరికరం, ఆప్షన్ 2 చెప్పులు కుట్టడం ఉపయోగించే ఒక పరికరం, ఆప్షన్ 3 పక్షులను వేటాడడానికి ఉపయోగించే ఒక పరికరం, ఆప్షన్ 4 మంట కోసం వాడే ప్రత్యేకమైన సంగీత పరికరం. జమిదిక. జమిదిక అంటే సంగీత పరికరం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్య దేవాలయం చాలా ఇంపార్టెంట్ అనేది. సూర్య దేవాలయం తెలంగాణలో ఈ క్రింది ఏ ప్రాంతంలో నెలకొని ఉంది? కొలనుపాక, నల్గొండ, బాసర, ఆదిలాబాద్, వికారాబాద్, రంగారెడ్డి. ఆప్షన్ 4 జైనోదాన, ఆదిలాబాద్లో ఉంటుందండి. ఇది జైనోదాన ప్లేస్లో ఉంటుంది సూర్య దేవాలయం. రుమాల్ అనే పదాన్ని తెలంగాణలో ఈ అర్థంలో ఉంటారు. మామూలుగా రుమాల్ అంటే తలపాగా అండి ఇది. కాబట్టి ఆన్సర్ 1, 2 ఈజ్ తలపై ధరించేది. కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. భుజానికి ఒక ప్రత్యేకమైన బట్ట, నడుము చుట్టుకునే ఒక వస్త్రం ఒకసారి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్. తెలంగాణలో విరివిగా ప్రదర్శింపబడే యక్షగానం యొక్క రూపాంతరం? బుర్రకథ, ఒగ్గు కథ, చిడతల రామాయణం, చిందు భాగవతం. ఆన్సర్ ఈస్ చిందు భాగవతం అండి. యక్షగానం అంటేనే చిందులు వేస్తారు, చిందు భాగవతం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి? సూర్య దేవాలయం, బుద్ధ దేవాలయం, జైన దేవాలయం, శక్తిపీఠం. ఆన్సర్ ఈజ్ జైన దేవాలయం అండి కొలనుపాక. నెక్స్ట్. నాగోబా జాతర తెలంగాణలో ఈ క్రింది ప్రాంతంలో నిర్వహిస్తారు. ఆదిలాబాద్ అండి ఇది. నాగోబా జాతర కేస్లాపూర్లో జరుపుకుంటారు. ఏడుపాయలనే మెదక్ డిస్ట్రిక్ట్, బాసర అనేది మనకు గోదావరి నది దగ్గర ఉంటే కరీంనగర్ డిస్ట్రిక్ట్, జోడేఘాట్ అనేది కొమరం భీం విగ్రహం కట్టిన ప్లేస్ జోడేఘాట్ అంటారండి. కానీ నాగోబా జాతర కేస్లాపూర్లో ప్రముఖంగా జరుపుకుంటారండి ఆదివాసీలు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్. హైదరాబాద్ అంబేద్కర్ అని కింది ఎవరిని పిలుస్తారు? బిఎస్ వెంకట్రామ్. ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వివరించిన మొట్టమొదటి సినిమా? నిశాంత్, బజార్, బాచి, అంకుర్. అంకుర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయకి టబు అసలు పేరు ఏమిటి? తబుసుమ్ ఖానం, తబ్రేజ్ ఫాతిమా, తబుసుమ్ అస్మి, రేస్మా అజ్మి. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతాడండి. ప్రముఖ చలనచిత్ర కథానాయకి తబుసుమ్ అస్మి అండి ఏం అసలు పేరు. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలోని క్రింది ఏ పండుగను పీర్ల పండుగ అని కూడా అంటారు? మొహరం పండుగ. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్. గోన గన్నారెడ్డి నవల రచయిత ఎవరు? ఆప్షన్ 1 వట్టికోట అల్వార్ స్వామి, సురవరం ప్రతాప్ రెడ్డి, ఆప్షన్ 3 అడవి బాపిరాజు, 4 కాళోజీ నారాయణరావు. కాళోజీ నాగోడువ ఇది కదండి. కాబట్టి అడవి బాపురాజు గోడ గన్నారెడ్డి నవల యొక్క రచయిత. కాబట్టి ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th వన్. తెలంగాణ ప్రాంతంలో బుడుగుంగ అనేది ఒక చెట్టు, ఒక రకమైన కుండ, ఒక పండు, ఒక పక్షి. బుడుగుంగ అనేది ఒక పక్షి అండి, నీళ్ళలో తేలుతుంది కాబట్టి దాన్ని బుడుగుంగ అంటారు. నెక్స్ట్ 99 క్వశ్చన్. లాస్ట్కి వచ్చామండి మనం. అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాయింది? మామూలుగా నవలలు, రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి అవార్డులు వస్తాయండి. ఈ అవార్డులు కరెంటుగా వచ్చినాయి ప్రముఖమైన రచయితల కేంద్ర సాహిత్య అవార్డు గురించి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ అంపశయ్య నవీన్ కాబట్టి కాలరేఖలు ఇస్ ద రైట్ ఆన్సర్. కాలరేఖలు మామూలు ఇక్కడ అంపశయ్య అనుకుంటాం, కానీ ఈ అంపశయ్య అనేది కూడా అంపశయ్య నవీన్ రాసినటువంటి ప్రముఖ రచనే కాబట్టి దానికి అవార్డు రాలేదు. కాలరేఖలకు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది.
నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాసరి రంగాచారి రచించిన నవల. గంగు, ప్రజల మనిషి, చిట్టపూడి, జనపదం ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం ప్రముఖంగా తెలంగాణ రచయితలలో దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు వీళ్ళకి వచ్చిన అవార్డులు, వీళ్ళు రచించిన ప్రముఖమైనటువంటి రచనలు గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పెట్టినప్పుడు. ఇవి కూడా ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం దాదాపు ఇక్కడ 100 ప్రీవియస్ క్వశ్చన్ల గురించి చూసామండి. చాలా ఇంపార్టెంట్ ఇవి, కాబట్టి ఎగ్జామ్లో రావడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ వన్స్ గో త్రూ దీస్ ఆల్ 100 ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ తెలంగాణ కల్చర్. ఇవన్నీ కూడా కీ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం మనం చేసే నెక్స్ట్ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుందామండి. హలో, దిస్ ఈజ్ ద marathon 100 previous questions from Telangana culture and all groups UPSC aspirants. This content is very important for you, and if you like my channel, subscribe it, share it, like it. వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఎంత కష్టపడి చేయడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటివన్నీ కూడా ఎంతో చేయడానికి మాకు కూడా మోటివేట్ అవుతుంది. కాబట్టి అందరూ లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో కూడా వస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త వీడియో రికార్డ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.